సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కొయ్యడ ఎల్లయ్య అనే వ్యక్తి సౌదీ దేశంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎల్లయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కొయ్యడ ఎల్లయ్య గత సంవత్సరం ఏప్రిల్లో సౌదీ దేశంలో బ్రతుకు తెరువు కోసం వెళ్లడం జరిగింది. ఈ నెల 25 శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన ఎల్లయ్య తర్వాత రోజు నుంచి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడలేదు. ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు 27వ తేదీన సాయంత్రం తన గదిలో ఉంటున్న తోటి మిత్రులు ఎల్లయ్య మృతి చెందినట్లు ఎల్లయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సౌదీలో అనుమానాస్పద స్థితిలో భర్త మరణం వార్త విన్న భార్య కవిత, కొడుకులు రాజశేఖర్, రాకేష్ బంధువుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఎల్లయ్య మృతదేహం స్వగ్రామం కిష్టంపేటకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మా బావ పోయిన ఎల్లయ్య కిష్టంపేట పోయిన సంవత్సరం ఏప్రిల్లో బతుకుదల కోసం సౌదీ అరేబియా పోయాడు. ఇప్పటివరకు మాట్లాడుతూనే ఉన్నాడు, మొన్నటి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. మొన్న శనివారం రోజు మాలతో ఫోన్ మాట్లాడాడు, సాయంత్రం నుంచి కాంటాక్ట్ రావట్లేదు. ఏమైందని మాకు తెలియకపోతే పక్క పండుగలు ఆ తోటి రూమ్మేట్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా చనిపోయాడు అని చెప్పి మాకు ఫోన్ చేశారు. అది దయచేసి మన ఎమ్మెల్యే పల్లరాజేశ్వర గారు, మన ఎంపీ గారు కానీ, మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ చొరవ తీసుకొని మా బావగారి మృతదేహాన్ని మా స్వదేశానికి తీసుకురాగలని మనం చేస్తాం.